కాంగ్రెస్ సర్కార్లో వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెరుగుతాయనుకుంటే ఇప్పుడు పాత పెన్షన్లు కూడా బంద్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2 నెలలుగా పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో పెన్షన్దారులు నిరసన తెలిపారు. ఎన్నికల్లో 4000 పెన్షన్లు ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు నెలాఖరున ఇస్తున్నారన్నారు. నెల చివర్లో వచ్చే పెన్షన్ కొందరికి లేటుగా ఇస్తున్నారని పెన్షన్దారులు రోడ్డుపై నిరసన తెలిపారు. వృద్ధుల ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్లో వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెరుగుతాయనుకుంటే ఇప్పుడు పాత పెన్షన్లు కూడా బంద్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని వృద్ధులు వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2 నెలలుగా పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో పెన్షన్దారులు నిరసన తెలిపారు. ఎన్నికల్లో 4000 పెన్షన్లు ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పటి వరకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు నెలాఖరున ఇస్తున్నారన్నారు. నెల చివర్లో వచ్చే పెన్షన్ కూడా కొందరికి లేటుగా ఇస్తున్నారని పెన్షన్దారులు రోడ్డుపై నిరసన తెలిపారు. వృద్ధుల ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని మా బిడ్డలతో సాక్షిగా మా చెల్లెలతో సాక్షిగా మీకు కడప కావాలంటే అప్పు పెట్టి 4000 పింఛనా మీకు చేయకుంటే అన్నప్పుడు అడగండి, అప్పుడు అడగండి నన్ను అని పోనండి అని కాసి అన్నారు. అప్పుడు ఇప్పుడు మాకు 2 నెలలు అయింది వేస్తలేదు. మరి ఎట్ట మాకు 4000 కదా నెల కన్నా కదప్పా. మరి మేము కట్టెలు చేస్తామా? పట్టుకున్నాడు నీకు పోతున్నా. ఇంత దొడ్లు కట్టిస్తే మీకు పుణ్యం రాదా? పేరు తలుచుకున్నారా? ఇంకోసారి కలిపారా? మిమ్మల్ని విధులు మంచి చేస్తే, విధులు బాగా చూస్తే మీకు ఇంకా మంచి చేయరా? ఇదేనా అవుతారా? 2 నెలలు అయింది ఎప్పుడు ఉండిద్దా? చెట్టుకోవాలంటే సత్తనో బతును దేవుడా యారా జరుగుతుందో ఇష్టపడితే సచ్చిపోత ఎడదేల భగవంతుడా అని ఎవరు చెప్పినారు? నీకు కడుపు లేవు, కాలు లేవు, నాకు కన్ను పోయింది. కన్ను తెచ్చుకున్నట్టు మీరు కూడా కన్ను పోతే దగ్గర చూడు. కొట్లాడి కొడతారు కూడా ఆయన ఇస్తేనే మేము బతుకుతాం. మాకు సత్య దగ్గర ఆయన పేరు చెప్పుకొనే బతుకుతాము. ఆ దుడ్డు లేకుంటే ఇంత సమగా పూలు కూడా వేయరు వాడన్లు. అదొకటి మీకు ధర్మము. ఈరోజు ఐజా మున్సిపాలిటీలో వికలాంగులు, వృద్ధులు, మహిళలంతా రోడ్డుపై కూర్చోవడం జరిగింది. వీరికి సాంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ ఆవేదన ఏమంటే దాదాపు పక్కనటువంటి గ్రామాలన్నింటికి పెన్షన్లు ఉన్నాయి, వీళ్ళకి పర్లేదు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 4000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6000 అని ఇంతవరకు పాత పెన్షన్ కూడా సరైన సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఒకటే, 2023 ఎన్నికలకు ముందు మీరు ఏ హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం 4000 రూపాయలు పెన్షన్ చేయాలి.
లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీళ్ళందరికీ సాంఘీభావం వీళ్ళకి వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం తీసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు